మరి నీ సలహా సుఖం వస్తుంది ఇక్కడే ఇత్తివాని రైకన్నా తిరగాలి రంకన్న కావాలన్నాడు సేజో సుఖం వస్తుంది మంచి మాట ఏం గురి ఏం గురి అంటవా అనకొండ గొల్లలు సముద్రపల్లి గొల్లలు గోపాలపురం గొల్లలు సల్లు అని సలవు కుమ్మరేశ్వర కొత్తించుకుంటున్నాం మాట్లాడడం చల్లగం పేర్చి సరసమాడడం మా 20 ముక్కు చూడుండే మీ 20 ముక్కుకే మాది హక్కు మాది పట్ట అబ్బో నా సత్యవంతులను గుర్తు అయిపోయినాం 12 ఆగలు ఒక్కొక్కటి చూసి పాలడుతుంది పని చేసుకుంటానికి పెండ్ర పెట్టి తీసిన తలుపు తలుపన్నా ఇప్పుడు ఈ చోటు కూడా నా మొగుడు పాపం ఎంతమంది పట్టుకుంటారు కాదేగో ఇగో ఈడు వరకు ఇక్కొంచెం ఇటు నేను తీసుకో నాకు ఇది కావాలి అయితే ఇగో ఇటు సౌండ్ తీసుకో అయితే ఈ గడ్డలు మీకు ఈ గడ్డ పులుగు వస్తుంది మా పేరే పేరే బొందయ్య మా తాత వీకి బొందయ్య అవ పేరే పేరే నేతి పట్టు పోతుండే రాయతారు నేతి పట్టు పోసింది మా సౌదరి ఓ పుట్టాడు అన్నాడు మందకలం అన్నాడు ఇది మాది హక్కు మాది పట్ట ఆటలు వస్తాను మీరేంటి పడతావు నువ్వు అతగాడు అట్టగాడా మొగని 3 రకాలు కొత్తగా పెళ్ళైనప్పుడు ఏమండి బంగారు బావా డార్లింగ్ బేబీ బంగారం పిలుస్తావు కొత్త కొత్త పెళ్ళైనప్పుడు ఇక ఒక 2-3 చిన్న పురాలు గిసంలో చూసినాక పిల్లల పేరు పెట్టి పిలుస్తారు హరీష్ ఇట్లా కొడుకుడు పిలుస్తారు
ముసలోడు సోదరులకు ముసలోడు ముసలి పాడుకో పెట్టుకుంటారా అన్న పోయి అన్న అన్నట్టు గంట వెళ్తారు 6 రోజులు కట్టున్నాయి ముసలోడిని ఎందుకంటే పెట్టానా వాళ్ళకి సుఖపడ్డారు కష్టం చేశారు పిల్లలు అన్నారు మనమల్ని చూశాను ఏదో ఆశపడి వెళ్ళిపోవడం అనుకునే కానీ ఇప్పుడు అంత లేదు ఈ గరడమయ్యి పులుగు మధ్య కూడా నాది ఇంకోసారి మా వాడు రావాలి మా ఆయన నాకు పెళ్ళనప్పుడు అయ్యో రారా నువ్వు గిడిపోతాను ఇగో మా ఇద్దరికి వస్తా పెళ్ళనప్పుడు మా మామ రజనీకాంత్ బిడ్డ మరి పెళ్ళైంది పెళ్ళైంది మరి ఊరేగింపు తిరిగాన్నాయి మా మామ వచ్చిండు మరి పిల్ల మరి ఊరేగింపు తిరిగాన్నాయి ఏం పెట్టాలా మరి ఊరేగింపు అని అడిగినాయి నిన్ను నన్ను అవగానే పెట్టాను బ్యాండ్ పెట్టాను బ్యాండ్ అద్దాను 30 మాదే సప్పులు పెట్టాను వాడు చంపితే సోదరపల్లి దేవునూరు ఓ దారా సిద్ధపల్లి గినపోతుంది తప్ప మా అంటే వచ్చింది బిడ్డ మరి ఊరేగింపు తిరిగా కాడే వాళ్ళ పెట్టి మరి ఇనో పెట్టాను తగర పెట్టాను అన్నది అవన్నీ తగర మెత్త కూర్చొని పోసం అది మళ్ళీ పెట్టుకున్నావు వరి కోసం మిషన్ పెట్టుకోవాలి మరి పొట్టుకునే పొడుగుండే అందరు చూడద్దా వరి కోసం మిషన్ అయితే అందరు చూస్తారు కరెంట్ నీదంటే పెట్టినంత జీతగాన్ని నీ లెక్కనే ఉంటారయ్యా వాడు కూడా రావు రజనీ గారు అయ్యా నీ పొడుగు మీద నేను అంతేలా పెళ్లి చేసుకున్నా నా సట్టకాల పురకాలు పెట్టుకుంటూనే అయ్యో కూర్చోబెట్టి ఆపైంది అడుగు పెట్టుతూనే మా అత్త పెద్ద మనిషి అయింది అట్లా కాదు చేతులకైనా మోకాలు ముందుకైనా ముసల్లా అయిందో అంట మాట 2 అర్థాలుంటే ముసల్లా అయింది 60 పెద్ద మనిషి అయింది సంవత్సరం తీసి నన్ను ఎత్తులో పెట్టింది సంవత్సరం మొత్తం ఎవడన్నా సంవత్సరం సర్దికి వచ్చింది ఆడిది బట్టలు పోసింది గాడిది నువ్వు మరుగున పెట్టాను మరుగున పెట్టే మానవ పాలించాను ఏదో తెలవలేను బరాబరిగా నువ్వు మరుగున పాలన బిడ్డ కింద పోయాలని మా వాటికాలు చెప్పింది పొద్దునే లేచిన బిడ్డ పొద్దున లేచిన తాను చేసిన ఇక పొయ్యి అంటే పెట్టాను ఇక పొక్కరాలు పెట్టిన పెట్టిన అదే పోయి ఇదే పోయి ఇది వీటి మందలేదు అబ్బాయికి మంటెళ్ళి చూడిగా ఇక పాలు పెట్టినా పాలు పెట్టి ఇక చూడు పుర్రగా ఉత్తానే పుల్లగానే తోడు అందరికి మందన సౌతులు వాదన సౌతులు ఈ చేత కొడతారే కళ్ళ కొడతారు ఈ చేత ఎందుకంటవా ఇగో ఈ చేత పెట్టినావు అనుకో అరే రారా అంటది అరే పోరా అంటది ఇప్పుడు పైసలు ఇస్తే అంటది ఎప్పుడన్నా ఇంటికి పైసలు కత్తాడు అప్పస్తాడు అప్పుడు వస్తాడు మా ఆయన లేడండి తర్వాత రండి అంటది ఈ చేయడానికి ఏం లేదో గణపతి పూజ ఒక్కటే మంచి ఎంత మంచి ప్రతి ఒక్కరి పరమ చల్ల పెట్టుకున్నా పాలగా పెట్టుకున్నా సర్ర మీరు ఉప్పులకాడ బస్ ఎక్కిన ఉప్పులకాడ బస్ ఎక్కి మానగపల్లి బస్ స్టాండ్ గ్రామ పంచాయతీ దిగుడుతోనే చల్లో కీకేసిన ఈయన కథ
మా తాత చదువు ఇక ముద్దానికి ముద్ద పెట్టుకొని బిడ్డ చల్లనే తర్వాత మా మామ వచ్చిండు సాటికి వచ్చిండు మా అత్త ఆయనకి ఇంత పోసిన ఇక మా ఆయన వచ్చిండు అబ్బా నీరు తాగుతా మంచిగా ఉంటది ఆయన లేవట్టి 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 పోసిన చల్లగాంప లేవట్టి లేవట్టి పోసిన ఈయన వచ్చిండు ఈయన వచ్చి అబ్బో ఇక మా బావ ఇక ముట్టుకోవద్దు తప్పే లేతి లూడిగా ఏం చేసిన ఆయన కూడా గీకి గీకి పోసిన ఆయన కూడా పాలగోపుడే పోయంగా 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 నా టంకా సల్ల మిగిలిందా నా టంకా మిగిలిందా ఆ పైసలు తీసుకపోయి మా మాకి ఇద్దాం మా మాకి ఇచ్చిందనుకో ఇవాళ ఇస్తా ఇలా పోతాడు తీర్మానం మాత్రం సిట్టింగ్ చేస్తాడు సిట్టింగ్ వేసి మా కోడ పైసలు ఇచ్చింది దవా చేసుకున్నాం అంటాడు ఇవాళ ఇచ్చినాక రేపు అయిపోతే ఏమనుకుంటాడు కోడలు నిన్ను ఇచ్చింది అనుకుంటాడు మా అత్తకి ఇంత తీసుకుపోయి ఈ ఇంటికి అత్తలు కీడే అత్తలు ఇవ్వాల్సిందే కీడు గట్టకు పుట్ట కీడు ఇంటికి అత్తలు కీడు సీరియల్ అంటే గుద్దమందరం ఈ బంధం అన్ని పరపరం మాట్లాడతారు మా అత్తకి తోడు ఇచ్చినావు అనుకో రేపు అయిపోయింది అనుకో ఇక ఉప్పుకాడ గీతే పప్పుకాడ గీతే అన్నంకాడ గీతే ఇక అప్పుడు చిన్న చిన్న చెప్తాంది అవగారి కాడ పంపించుకుంటానే ఉంటుంది ఇక మా అత్తగారికి చెప్తా మా ఆయనకి ఇస్తే మా ఆయన ఏం చేస్తాడు ఆయనకి ఇచ్చింది అనుకో కదా తాళ్ళలో పోతాడు సర్ర మీద తాళ్ళలో పోతాడు చెప్పానా కార్తీక దీపంలో ఈయన డాక్టర్ బాబు దీప ఏమంటావు మంటలా కాదు అదే పైసలు ఇచ్చినానుకో సర్ర మీద తలలో పోతాడు గవర్నమెంట్ దింకి అంటాడు గతం ఫస్ట్ వాడు ఎవరైనా గవర్నమెంట్ ఫస్ట్ మంచి పోతాడు గట్టికాలు పోతుంటేనే కొంచెం రిమ్మత్తది తర్వాత మావాడు మోరే నీళ్ళు పోసిన అవుతాడు ఇద్దరు కలిసి చేసినాం మరి బాబా కోడల పిల్ల మరి కొత్త కొత్త పిల్ల 10 చేద్దా ఒకటే ఇచ్చింది తినమని అబ్బో ఒకటే ఇచ్చింది నేను పాడాను ఒకటే ఇచ్చింది కానీ కష్టపడి చెప్తా అనుకున్నా ఏమైంది పోయి దేవునితో దాచిపెట్టుకున్నాను మా అత్త అబ్బా ఇట్లయితే ఇట్లయితే అని మా అత్త సీఏ మా అత్త మహిళ సంఘం సీఏ సీఏ 5 తారీఖు వచ్చింది బిడ్డ 5 తారీఖు వచ్చిందనే గత నేను ఆడు వేస్తేనే మహిళ సంఘం మీటింగ్ అంటే మళ్ళీ రాగాడు అనుకున్నా ఇదే సందు గత బయట పోయేదాకా చూసిన మా అత్త పోయేదాకా అక్కడ పోదానట్టు చేసి 1 2 3 అని ఇంట్లో దొరికింది దేవుడు కూడా ఇక 10 గల మడ్డ పెట్టుకున్నా ఒకటి గిరిని పట్టిన మళ్ళీ వచ్చింది అది పోయిన పోకడి బుక్ పట్టకపోతా బుక్ మర్చిపోయిందట మర్చిపోయింది అబ్బా ఇక వచ్చినానుకో దొంగ పేరు వస్తుంది దొంగతనం చేస్తానని ఇక్కడ పెట్టుకున్నా తొడ మీద పెట్టుకున్నాం అనుకున్నా తొడ పెట్టుకుంటే మరక అవుతుంది మా ఆయన వస్తాడు మరక ఎక్కడదో ఆయన కొడుతున్నాడు అవసరం అన్నాక ఈడ పెట్టుకున్నా మరకే ఈ మరక ఇక్కడ అంటాడు ఇక నాకు బార కుడుకుండే మా అవ్వ నాకు వెనక పెట్టి పోసేది పీట మీద పీటేసి పెట్టేది జల్లడ చేపించేది కింద ఆడకుండా ఇక నా శిఖ ఎగేసి ముడితే వెళ్ళిపోయేంత ఉండేది ఇంతే ఉంటదా నా శిఖ గుంజి ముడితే గుడిజగించేంత ఉండేది ఇంతే ఉంటదా ఇంతే ఉంటదా ఇక చూడిగా ఇక నేను ఏం చేసిన ఆ బార కుళ్ళాయ ఇప్పిన ఇక మా అత్త రాకముందు ఏం చేసిన ఆ బార కుళ్ళల్లా ఆ బచ్చప్పాలు పెట్టి మంచిగా సిగ్గేసింది ఇక దొంగ తాత కూడా దొరకద్దని సిగ్గేసినాక ఏమైంది అత్తమ్మా అని నేను అన్న అత్త అంటే బిడ్డ వాళ్ళు 4 గంటలకు వాళ్ళందరూ 4 గంటలకు రమ్మన్నారు అన్నారు ఇక 4 గంటలకు పోతాయి అనుకుంటే 4 గంటలకు ఎవడో పోడత్తే అందరూ పంపించింది
పంపించినాక ఇగో మా అత్తలో గీడొరిగింది ఇగో నేను పోయో గీడొరిగింది ఇదే గుమ్మి అదే వెనక గుమ్మి అదే ఈ మా గుమ్మిదే అయ్యో ఈ మా గుమ్మిదే ఏం చేసినా నేను చల్ల గాలికి మా అత్త అడిగింది ఈ ఈడొరిగిన ఈ భూమి కింద పని కొడుకులే నాకు తీయటి వాసనకు ఆడికాడికి మొత్తం కట్టించినాయి మొత్తం మంగళవాడు కదా ఆమె కొట్టినట్టు 5 అయినాక ఏం చేసిన చలో అమ్మ ఈతలా బలమైన సుందరి మరి మేడమ్మగారికి పప్పు సార్ లాగినది గుంపుల్లా 3 గుద్దులు మరి మల్లయ్యనైనా ఓనాడు ఎడబో జీవినాథ మల్లయ్యో
స్వామి బిడ్డలు అల్లుడు కొడుకు కోడలు మనవళ్ళు మనవరాళ్ళు వచ్చే సంతోషం మీరు తిరుగులు అలాంటి చిన్న ముగ్గురు అక్కలు ఉన్నారు 30 లక్షలు పెడతాం 40 లక్షలు పెడతాం అసలు ఇష్టం పెట్టు అల్లా లక్షలు నోట్ల 100 రూపాయలు వాళ్ళ దూరం
లేదు పద్మలేదు గణపతి పగకోటి ఆడ తీసుకోలే బాబు కొట్టే రెండు ఒక్కలు పసుపు కుంకుమ కొట్టి పట్టుకోవాలి మంగళారతులు ఉన్నాయి గుప్పు 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 ఆడున్నట్టు కుంకుమ ఇస్తాను పెద్ద మీరు మొదలు చెప్పాలి కొబ్బరికాయ ఓట్లు ఎరికే అమ్మాయి ఉన్నట్టున్నది చూడ మెల్లగా పడాలి ఆగు అయ్యగారు ఆయన ఇంట్లో కొడతాడు ఇప్పుడు కొట్టు నువ్వు ఎట్టుగా తెచ్చుకోపోతావు దేవుడి కొబ్బరికాయ కొట్టి ఎత్తుకోపోవాలి